హరే కృష్ణ. సారీ మై ఫ్రెండ్, యూట్యూబ్ ఫ్రెండ్ నన్ను అడిగాడు, ఒక స్నేహితుడు, మీ ఎనర్జీ రహస్యం ఉంటేనే అడిగాడు. నా ఎనర్జీ రహస్యం ఒకే ఒక్క మాట, నిగ్రహ శక్తి. ఇంకేమీ లేదు సోదరా. మీరు మాంసాహారం తినచ్చు, శాకాహారం తినచ్చు, మీ ఇష్టం తినచ్చు, మీ ఇష్టం అది. నేను ఎందుకంటే కొందరికి మాంసం ముక్కలేం దిగదు. అలాగే నేనైతే ప్యూర్ వెజిటేరియన్. అహింస పరమో ధర్మ అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఇదే సిద్ధాంతం, ఇదే వర్తిస్తాయి. నిగ్రహశక్తి విషయంలో, ధర్మాల విషయంలో కూడా ఇంతే. ఎవరి సొమ్ము అన్యాయంగా తినద్దు, యాచించద్దు. అవన్నీ కూడా వ్యాధి రూపేణ పెడితే. ఇదే నా ఫ్రెండ్, ఇంతే రహస్యం, ఇంకేం లేదు సోదర. నిగ్రహశక్తి కలిగి ఉండండి. అంటే వీర్యాన్ని రకరకాలుగా తప్పులు చేయొద్దు. స్త్రీ చెడు సహవాసాలు చేయొద్దు. భార్యతోనూ లేదా ఇష్టమైన అమ్మాయి, పెళ్లి చేసుకునే అమ్మాయితో తప్పులు చేసినా పర్వాలేదు, వాస్తవంగా తప్పే అవుతుంది కాబట్టి భార్యతో తప్పులేదు. ఓకేనా? అవన్నీ చూసుకుని మనం, ఎందుకంటే వీర్యం చాలా వాల్యుబుల్, అది ఫుల్ ఎనర్జీ, అది బిడ్డలకు ఉపయోగించాలి, సృష్టికారానికి ఉపయోగించాలి అది. ఓకేనా మై ఫ్రెండ్, నేను చెప్పింది. అండ్ బై ద వై, ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అన్నా, నాకు యాక్చువల్లీ పెద్ద ఇంగ్లీష్ పండితుడి గాను, నాకు హిందీ కూడా పెద్ద ఏం భాష పెద్ద ఏం రావు, ఇది లైట్గా అవ్వచ్చు. బట్ అయినా నేను చెప్పి తెలుగే క్లియర్గా అర్థమవుతుంది కదా. నిగ్రహశక్తి కలిగి ఉండు సోదరా, నిగ్రహశక్తి కలిగి ఉండు. ఓకేనా? చెడు సహవాసాలు చేయకుండా ప్యూర్ వెజిటేరియన్ అయితే ప్రయత్నించేది మీ ఇష్టం. తిని దైవ చింతన కలిగి ఉండండి. అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, నారాయణ గురుని ఎవరైనా కావచ్చు. ఏ దైవమైనా సరే పొట్టమని చెప్పడు, అన్యాయం చేయమని చెప్పడు, ధర్మంగానే బతకమని చెప్తాడు. కాబట్టి అన్ని దైవాన్ని నమ్ముతాను, విశ్వసిస్తాం. కొన్ని మనం పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్? ఓకే. ఎనీహౌ, నిగ్రహశక్తి కలిగి ఉండు, ధర్మంగా బ్రతకండి. అదే మీ ఎనర్జీ. దైవం మనం వెంటే ఉంటాడు, ముందు చూపని తెలియజేస్తాడు. ఓకేనా ఫ్రెండ్? ఓకే. హరే కృష్ణ. రామ హనుమ.